ఇంకా ఇంకా మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాట? ఏ కన్న పిల్ల ఏ కనో ఏమ పోరా నేను రాను పోరా, దోవన పిల్ల దోవనో ఏమ పోరా నేను రాను పోరా, తౌడు పరం పిల్ల తౌడు పరం తే పోరా జల్దీరా పోరా, 3 పైసల పైకమో ఏమ పోరా నేను రాను పోరా, ఏ కన్న పిల్ల ఏ కనో ఏమ పోరా నేను రాను పోరా, దోవన పిల్ల దోవనో ఏమ పోరా నేను రాను పోరా. కానీ మీరు వాడిన పాటలన్నీ అంటే ఒకప్పుడు ఉన్న పాటలు, ఇవి సేకరణ సాంగ్స్ టైపు, ఇప్పుడున్న జానపదాలు ఏమున్న మ్యూజిక్, ఏమున్న లవ్ ఫెయిల్ సాంగ్స్ ఈ టైప్ ఆఫ్. కానీ మీ పాటలలో ఒక మంచి సాహిత్యం, ఒక మంచి అద్భుతమైన పాటలు ఉన్నాయి మీ దాంట్లో. సో మంజుల గారు, ఇప్పుడు మీరు ఎర్ర జెండాల నుంచి ఈ జానపదాలకు ఎట్లా వచ్చారు? అంటే ఇక నేను ఇంట్లోనే పాడుకుంటా ఇంత ఫోన్లో ఇంకా పెళ్లి కాగానే ఎర్ర జెండాను కట్ అయింది జానపదాలకు వచ్చేసి, అంతేనా? ఓకే, ఇంకా ఇంకేదైనా ఒక మంచి జానపదం మాట జెండా గురించి. కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం వందే మాతరం, వందే మాతరమన్నా గొంతు మనదిరా, వందే మాతరమన్నా గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా, కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం వందే మాతరం, జనని జన్మభూమి కన్న మిన్నలేదురా, జనని జన్మభూమి కన్న మిన్నలేదురా, మాతృభూమి సేవ కన్న భాగ్యమేదిరా, వందే మాతరమంటూ సాగి పొమ్మురా, తరతరాల చరిత ఘనత చాటి చెప్పరా, కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం వందే మాతరం. ఓకే ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూరు పేరు మీద ఒక యుద్ధం నడుస్తుంది పాకిస్తాన్ వాళ్ళకి భారత్కి. సో ఒక మంచి చైతన్యాన్ని నింపే పాట పాడినారు, చాలా థ్యాంక్స్ అండి. మీనా గారు, తెలంగాణ ఉద్యమంలో మీ పాట ఉందా అండి? లేదు. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత లేదు, ఇంకా పాడలేదు అక్కడ. ఓకే, ఇక అన్నీ పాడుకుంటా, ఫోక్ సాంగ్స్ ఎక్కువ పాడుతున్నా. ఫోక్ సాంగ్స్ ఎక్కువ. బీఆర్ఎస్ సర్కార్, గత బీఆర్ఎస్ సర్కారు కళాకారులకు కొంతమందికి జాబ్స్ ఇచ్చింది, అందులో మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నాను, ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు పెట్టుకున్నారా? ఇప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్నారు. ఓకే, ఒకవేళ ఈ కళాకారుల ఉద్యోగాలు కావచ్చు, కళాకారుల పరిస్థితి గురించి ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరికీ జాబ్లు ఇవ్వాలనుకుంటున్నాను. అంతే. ఓకే, ఇంకా ఒక మంచి, ఇప్పుడు మీరు మీనా అంటేనే జానపదాలు ఎక్కువగా మేము విన్న వరకు అయితే, ఇంకా ఒక మంచి జానపదం ఓల్డ్ పాటలు. నీది వన్నెరా నాది వన్నెరా కళాదారిలో పులా వన్నెరా, కళాదారిలో పులా వన్నెరా, కలిసిపోయేటి కాల ముచ్చ ఏరే వాయరా, తుంగా మునిగ ఏరు దాటి నేనెట్లా వత్తురా, ఏరే వాయరా తుంగా మునిగరా, ఏరు దాటి నేనెట్లా వత్తురా, నిమ్మకాయల నిచ్చే నొంపురా, నిచ్చెన పైన నేను నిలిచే వస్తారా, జాజికాయల జల్లెడొంపురా, జల్లెడ పైన నేను జారే వస్తారా, నీది వన్నెరా నాది వన్నెరా, కళాదారిలో పులా వన్నెరా, కళాదారిలో పులా వన్నెరా, కలిసిపోయేటి కాల ముచ్చరా. ఓకే, కానీ మీ పాటలు బాగున్నాయి మేడం, మీ సాహిత్యం, మీ పాటలు బాగున్నాయి. ఇంకా ఈ జానపదాలే కాకుండా ఏమైనా సమస్యల మీద పాడతాం? ఇప్పుడు ఫర్ సపోజ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒకసారి పాడండి. ఇది స్వాతంత్రం గురించి వాడిన అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, సర్నోత్సవాలు చేదామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజమందామా, దానికి సాగాము చేదామా, శాంతి కపోతపు గుత్తిక ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధు
దీన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేదామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకులేస్తారే జనాలు తలలరిపిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్థము ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతుంద నిజము తెలుసుకోరే తెలిసి భుజము కలిపిరారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవరి కోసం ఎవరు ఎవరిని సాధించే సమరం ఈ సిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరిసిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేదామా. ఎంత చదువుకురు మేడం? 10th. కానీ ఇంత పాటలు మొత్తం నోటికి నేర్చుకుంటారా ఎట్లా? అంటే ఎక్కువ సాంగ్స్ వింటుంటా. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ సింగర్ అంటే మీరు ఎక్కువ ఎవరి పాటలు వింటుంటారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం, ఓ నైస్. ఆయన ఏమైనా పాట పాడతారా? సండే అననురా మండే అననరా ఎన్నడు నీదానరా రాజారా ఇటురా నరాజారా ఇటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవాడమన్నానురా నరాజారా ఇటురా నరాజారా ఇటురా పని సాస. ఓకే ఓకే మేడం, మీరు ఎంత చదువుకున్నారండి? ఇంటర్. మంజుల గారు, ఇప్పుడు సమాజంలో మీనా గారు వాడినట్టు నిజంగా ఆడపిల్లల మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ఒక మహిళగా చెప్పాలంటే ఒక పాట ద్వారా ఏం చెప్తారు? అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. 16 నిండని నాకు పెళ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే, నా ఈడు చూడరాయే. అట్లన ఇట్లన పెళ్లి చేసిన నీ అయ్య మురిసిపాయే, నా అవ్వ మురిసిపాయే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. గద్దర్తో ఎప్పుడన్నా వేదికను పంచుకున్నారా మేడం? లేదు, వెళ్ళలేదు. చూడలే ఇప్పుడు కూడా? అయ్యో చనిపోయాడు. నాకు ఇష్టం ఉండే. ఓకే, వెళ్దామన్న వరకు ఆయన చనిపోయాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమైనా మంచి జానపదం మాట? పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలే హోలో హోలియా ఓలా హోలియా ఓలా ఓలే హోలో హోలా. పొద్దులిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొత్తిలో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాలా సేపులను పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే. హోలే హోలో హోలియా హోలా హోలియా హోలా హోలే హోలో హోలా ఓ హోలే హోలు హోలా. దింపుతున్నారు గద్దారు మొత్తం. ఓకే, మీరు మీ కుటుంబంలో మీకు సపోర్ట్ ఉంటుందా అండి? లేదు, ఒక మా చెల్లె తప్ప. ఓకే, మీరు వాడాలనుకుంటే ఇంట్లోనే, ఇక ఇంట్లోనే అదే పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ అనుకుని వాడేసుకుంటారా? ఇంకా పిల్లలకు పాటలు నేర్పించడం, వాళ్ళకి డాన్స్
ఇంట్లో చేపిస్తా అంతే. డాన్స్ కూడా మీరే నేర్పుతారా? మ్మ్. అయితే మీరు నేను డాన్సర్ చేస్తా. కూడా మ్మ్. అవునా? చేస్తా ఇంట్లో. వాళ్ళకి నేర్పించుకుంటే వాళ్ళకి వాడిపించుకుంటే ఇంట్లో ఎంతసేపు ఉన్నా. మ్మ్. ఇక మా చెల్ల చిన్న ముందు నీకు టాలెంట్ ఉంది వెళ్ళక్క అని చెప్పి ఇక బయటికి ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇక ఓకే ఓకే ఎందుకు ఈ పాటలు అవసరమా మ్మ్. అన్నట్లు ఉంది. ఓకే ఓకే నెక్స్ట్ ఏదైనా ఒక మంచి జానపదం పాడండి. అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పన్ను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పన్ను నేరియాలో పూలమ్మెవో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడు తారావే నేరియాలో పూలమ్మెవో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడు తారావే నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పన్ను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పండు నేరియాలో హైదరాబాద్ కాడ నేరియాలో నాకు అద్దాల మేడ ఉంది నేరియాలో హైదరాబాద్ కాడ నేరియాలో నాకు అద్దాల మేడ ఉంది నేరియాలో గా అద్దాల మేడ నమ్మి నేరియాలో నీకు అద్దాల చీర తెస్త నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పండు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పండు నేరియాలో కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో గా కంకార మిషన్ అమ్మి నేరియాలో నీకు కాళ్ళ కడియాలు తెస్తా నేరియా అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పండు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పండు నేరియాలో. ఓకే చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఎక్కువగా మీరు ఎవరి పాటలు వింటుంటారు? అందరు వింటాం. అందరు వింటుంటారా? ఓకే మీనా గారు ఫోక్ సింగర్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినారు. ఫోక్ సింగర్లో మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకున్నారు. ఇంకా మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాట, ఫోక్ సింగర్లో మిమ్మల్ని గుర్తుపడతారు ఈమె ఆమె అని చెప్పేసి గుర్తింపు తెచ్చినటువంటి పాట నందికొండ. ఒక్కసారి నందికొండ నా మోన చూసుకో అరే ఉన్న కాడికంత నాది దోసుకో బండ మీద కుండు ఉంది కాసుకో నా ఎద మీద సెండు ఉంది ఆడుకో. ఎక్కువ వాడలేదు. ఓకే ఓకే సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా ఆ కళ్ళు దూపళ్ళు నినిగోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నినిగోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే ఏలు పట్టే వాడివా ఓ పిల్లగా పోలు తిరిగే వాడివా ఏలు పట్టే వాడివా ఓ పిల్లగా పోలు తిరిగే వాడివా పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించేవాడివా పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించేవాడివా ఈడు జోడు కలిసెనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే మనకు ఈడు జోడు కలిసెనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే ముద్దుగా చూసుకుంటా లగ్గం చేసుకుంటా చెప్పినట్టు ఇంటనే నిన్ను ముద్దుగా చూసుకుంటా లగ్గం చేసుకుంటా చెప్పినట్టు ఇంటనే మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు. ఎట్లా మరి మంచిగా చూసుకుంటుండా? మంచిగా చూసుకుంటాడు కదా. ఓకే